అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చెప్పబోయే అంశం భారత రాజ్యాంగ రచనలో నిన్నను మనము చార్టర్ చట్టాల గురించి చర్చించుకున్నాం. నేడు సిపాయిల తిరుగుబాటు తర్వాత భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చర్చించబోతున్నాం. మనకి 1858లో అంటే 1757లో జరిగిన సిపాయిల తిరుగుబాటు అణిచివేత తర్వాత మనకి పూర్తి స్థాయిలో భారతదేశ పరిపాలనా బాధ్యతలన్నీ కూడాను బ్రిటిష్ రాణి చేతికి అప్పగించడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1858 నవంబర్ 1 ఆ రోజు నుంచి మనము పూర్తి స్థాయిలో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ 1858 తర్వాత చేసినటువంటి చట్టాలన్నింటినీ కూడా భారత ప్రభుత్వ చట్టాలని లేదా కౌన్సిల్ చట్టాలని పిలుస్తారు. మరి ఈ మొట్టమొదటి చట్టం ఏదంటే 1858 కౌన్సిల్ చట్టము. దీనిలో కీలక అంశాలు ఏమిటంటే, ఒకటి, బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి పదవి పేరుని వైస్రాయ్గా మార్చారు. వీటి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. అలాగే భారతదేశం యొక్క మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే అప్పటి వరకు మన దేశంలో ద్వంద్వ పాలన ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ 2 సంస్థల్ని పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. అలాగే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఈ చట్టం ద్వారా భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు. అలా మొట్టమొదటిసారిగా భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే చార్లెస్ వుడ్. మన భారతీయ విద్యా విధానంలో చార్లెస్ వుడ్కి లార్డ్ మెకాలేకి అత్యున్నత స్థానం ఉంది. అది తర్వాత దానికోసం చర్చిద్దాం. అయితే ఈ చార్లెస్ వుడ్ అనే అతను భారతదేశానికి మొదటి భారత రాజ్య కార్యదర్శి. అయితే ఇతనితో పాటుగా 15 మంది సభ్యులు ఇతనికి అండగా ఉంటారు. అర్థమైందా? అలాగే మనకి వైస్రాయ్ అనే పేరు ఎప్పుడు పిలుస్తాము, అలాగే గవర్నర్ జనరల్ ఎందుకు పిలుస్తామంటే, భారత వ్యవహారాలను చూసేటప్పుడు అతని భారత గవర్నర్ జనరల్గా పిలుస్తారు. అలాగే ఆవిడ బ్రిటిష్ రాణి చేతిలో పనిచేస్తారు కాబట్టి అలాంటి సందర్భంలో వైస్రాయ్ అని పిలవడం జరుగుతుంది. అలాగే మనకి 1858 కౌన్సిలింగ్ చట్టం తర్వాత రెండో కీలక చట్టము మళ్ళీ 1861లో చేశారు. 1861 కౌన్సిల్ చట్టం. ఈ చట్టం ప్రకారము శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు అవకాశం కల్పించారు. అందులో ముఖ్యంగా బెనారస్ రాజు గారిని, అలాగే పాటియాలా రాజు గారిని, అలాగే దినకర్ రావు గారిని ముగ్గురిని దీనిలో సభ్యత్వం కల్పించారు. అయితే ఇక్కడ కీలకంగా ఉన్న వికేంద్రీకరణ అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించింది ఏదంటే 1861 కౌన్సిల్ చట్టం. అంటే అధికార కేంద్రాలని విభజించడం జరిగింది. అంటే ఇంతకుముందు బెంగాల్ పరిధిలో బాంబే, మద్రాసు వంటి మిగతా సంస్థలను వాళ్ళ అండర్లో ఉండేవి. ఇప్పుడు ఎవరికి వాటికే స్వయం ప్రతిపత్తి ఇచ్చారన్నమాట. అంటే వికేంద్రీకరణ జరిగింది. వికేంద్రీకరణకు అవకాశం కల్పించిన కౌన్సిల్ చట్టం ఏది అంటే 1861 కౌన్సిల్ చట్టము. అలాగే లార్డ్ కానింగ్ సూచించినటువంటి పోర్ట్ఫోలియో సిస్టాన్ని అవలంబించారు. పోర్ట్ఫోలియో సిస్టమ్ ఎక్కడ ఉపయోగిస్తారండి? మనకి సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మంత్రులు కేటాయించే సందర్భంలో పోర్ట్ఫోలియో అన్న పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మంత్రుల శాఖల్ని కేటాయించడాన్నే పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటారు. ఇది లార్డ్ కానింగ్ సూచిస్తే ఈ 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అలాగే 1892లో చేసినటువంటి కౌన్సిల్ చట్టం. దీనికంటే ముందు ఈ 1892 అనేది ఆ సంవత్సరంలో చేసినటువంటి కౌన్సిల్ చట్టం ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం కావాలన్న నాయకులు ఉన్నారే, చిన్న చిన్న సభలు సంఘాలు ఉన్నాయే తప్ప భారతదేశాన్ని ఏకం చేసి
సంఘటితంగా పోరాటం చేసే అత్యున్నతమైనటువంటి రాజకీయ పార్టీ ఏర్పాటు అనేది అదే సంవత్సరంలో, అంటే ఆ దగ్గర సంవత్సరంలో, అంటే 1885 డిసెంబర్ 28 జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు. ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు వల్ల అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక అలజడి అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఈ పార్టీ అప్పటికే అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, మొత్తం అన్ని ప్రాంతాల వారిని ఐక్యం చేస్తూ బ్రిటిష్ వాళ్ళ యొక్క అణిచివేతని, వాళ్ళ యొక్క దోపిడీని ఎదుర్కొని అందరినీ ఐక్యం చేస్తూ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలనే కాంక్షని అప్పుడే ఉద్యమం యొక్క ఆలోచన విధానం తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో ఈ 1892 కౌన్సిల్ చట్టం అనేది చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారము మనకి పరోక్ష ఎన్నికలు అనేవి అవకాశం కల్పించారు. పరోక్ష ఎన్నికలు అనేవి వీటికి అవకాశం కల్పించారు. ఈ పరోక్ష ఎన్నికల ద్వారా మనకి అలా గోపాలకృష్ణ గోఖలే గారు, అలాగే ఫిరోజ్ షా మెహతా గారు, సురేంద్రనాథ్ బెనర్జీ గారు, రాస్ బిహారీ బోస్లు వంటి వాళ్ళకి అవకాశం కల్పించారు ఈ కౌన్సిలింగ్కి. సురేంద్రనాథ్ బెనర్జీ, అలాగే గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, రాస్ బిహారీ బోస్ వంటి వ్యక్తులని, కీలకంగా ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు శాసనమండలి తీసుకోవడం జరిగింది. అది కూడా పరోక్ష పద్ధతిలో తీసుకోవడం జరిగింది. ఇది దీని యొక్క కీలక అంశాలు. అలాగే 1909లో చేసినటువంటి మరో కీలకమైనటువంటి సంస్కరణలు ఏమిటంటే మింటో మార్లే సంస్కరణలు. మింటో మార్లే సంస్కరణలు. మింటో ఎవరు, మార్లే ఎవరు? మింటో అనే అతను అప్పటి భారత వైస్రాయ్. మరి మార్లే ఎవరంటే భారత రాజ్య కార్యదర్శి. ఇతను రాజ్య కార్యదర్శి, ఇతను వైస్రాయ్. వాళ్ళ పేరులతోనే వచ్చినటువంటి సంస్కరణలే మింటో మార్లే సంస్కరణలు. భారతదేశంలో మతాల వారీగా రాజకీయ పార్టీలు ఏర్పాటుకి, అలాగే రెండు దేశాలు కూడా ఈరోజు పాకిస్తాన్ గాను, భారతదేశం గాను, బంగ్లాదేశ్ విడిపోవడానికి కారణమైనటువంటి కీలకమైన సంస్కరణలు ఇవే. అంటే పునాది అనేది ఈ మింటో మార్లే సంస్కరణ ద్వారా ఏర్పాటైందనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ మింటో మార్లే సంస్కరణలో కీలక అంశాలు ఏమిటంటే కేంద్ర రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య పెంచడము. కేంద్ర రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య పెంచడము. అలాగే వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయునికి ఎన్నికయ్యే అవకాశం ఇచ్చారు. అతనే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అలాగే ఇంకొక అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ముస్లింలకు ప్రత్యేకించి నియోజకవర్గాలు కేటాయించారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ కామన్గా ఉంటుంది. ముస్లింలకి ప్రత్యేకించి నియోజకవర్గాలు కేటాయించినటువంటి సంస్కరణలు ఏవి? 1909 మింటో మార్లే సంస్కరణలు. అలాగే 1909 మింటో సంస్కరణలు కీలకమైనది ఏంటంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడము. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లార్డ్ మింటోనే ఫాదర్ ఆఫ్ ది కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ది కమ్యూనల్ రిప్రజెంటేటివ్స్ అంటే మత నియోజకవర్గాల పితామహుడిని ఈ లార్డ్ మింటో అని పిలుస్తారు. లార్డ్ మింటో కోసం ఇంకొక కీలకమైన అంశం ఏమిటంటే 1906లో ఇతని సలహాతోనే, ఇతని మార్గదర్శకత్వంలోనే ముస్లిం లీగ్ ఏర్పాటైంది. ముస్లిం లీగ్ ఎవరు? అలీ ఖాన్ సోదరులు ఏర్పాటు చేశారు. ఈ ముస్లిం లీగ్ అనేది భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు అటు పాకిస్తాన్ గాను, అటు బంగ్లాదేశ్ గాను, భారతదేశం గాను మత ప్రాతిపదికన విడిపోయి కొన్ని కోట్ల మంది మరణాలకు దారితీసింది. 3 దేశాలుగా విభజించడానికి కారణం కూడా అయింది. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇంకా
తరువాత వచ్చిన సంస్కరణలు ఏంటంటే 1919 మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. మాంటింగ్ ఎవరు, చెమ్స్ఫర్డ్ ఎవరు? ఇక్కడ మాంటింగ్ అనే అతను భారత రాజ్య కార్యదర్శి, చెమ్స్ఫర్డ్ అనే అతను వైస్రాయ్. గుర్తుపెట్టుకోండి, రివర్స్. మింటోకి, మార్లేకి, అలాగే మాంటింగ్కి, చెమ్స్ఫర్డ్కి అడిదిటి ఇద్దరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాంటింగ్ ఎవరంటే భారత రాజ్య కార్యదర్శి, అలాగే వైస్రాయ్ ఇక్కడ ఎవరంటే చెమ్స్ఫర్డ్. మరి వీరు చేసిన సంస్కరణలు ఏమిటి? మనకి కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే భారతీయులకు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించడము, అలాగే ఇక్కడ భారత రాజ్య కార్యదర్శి యొక్క జీతము అంతవరకు భారతదేశం నుంచి ఆదాయం నుంచి ఇచ్చేవారు. కానీ ఈ సంస్కరణ నేపథ్యంలో బ్రిటిష్ నిధి నుంచి జీతం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనకు అవకాశం కల్పించినటువంటి సంస్కరణలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన. ఈ ద్వంద్వ పాలన అనేది కూడా ఇందులో కీలకమైన శాఖలు రెండు రకాలు. ఒకటి రిజర్వ్డ్, రెండోది ట్రాన్స్ఫర్డ్. రిజర్వ్డ్ అనేది 28 అంశాలతో కూడినటువంటివి. అంటే ఈ 28లో కీలకమైనది ఏంటి? విత్తము, న్యాయపాలన వంటివి. అలాగే ట్రాన్స్ఫర్డ్ అనేవి 22 అంశాలు. ఇందులో మనకి స్థానిక వ్యవస్థలు, వ్యవసాయం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే మరో కీలకమైన అంశం ఏంటంటే కేంద్రంలో ద్విసభా విధానము ఏర్పాటు. ద్విసభా విధానము ఏర్పాటు. అందులో ఒకటి ఎగువ సభ. ఎగువ సభ అంటే రాష్ట్రాల శాసన మండలి యూనియన్. రాష్ట్రాల శాసన మండలి యూనియన్. అలాగే దిగువ సభ కేంద్ర శాసన మండలి. అలాగే ఇక్కడ ఎగువ సభ లేదా రాష్ట్రాల శాసన యూనియన్ అన్న దాంట్లో 30 మనకి ఈ ద్విసభా విధానంలో ఎగువ సభ అయినటువంటి రాష్ట్రాల విధాన మండలిలో 60 మంది సభ్యులు ఉంటారు. ఈ 60 మంది సభ్యుల్లో 34 మంది ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. అలాగే మిగతా 26 మంది గవర్నర్చే నియమించబడతారు. ఎవరండి? గవర్నర్చే నియమించబడతారు. రెండోది ఏంటంటే దిగువ సభ అంటే కేంద్ర శాసనసభ. ఇందులో 145 మంది సభ్యులు ఉంటే ఇందులో 104 మంది ప్రత్యక్షంగా ఎన్నుకోబడితే అలాగే 41 మంది గవర్నర్ ద్వారా నియమించబడతారు. అలాగే వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు, వీరి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. అంటే ఇక్కడ కేంద్రంలో ద్విసభా విధానాన్ని రూపొందించినటువంటి సంస్కరణలు ఏవి అంటే మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఎలాగైతే ఇచ్చారో దీని ద్వారా సిక్కులకి, క్రైస్తవులకి, ఆంగ్లో ఇండియన్లు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించడం అనేది జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఆస్తి ప్రాతిపదికన, పన్నుల చెల్లింపు ప్రాతిపదిక ప్రకారము మహిళలకు పరిమితమైనటువంటి ఓటు హక్కు ఇచ్చారు. అందులో ట్రావెన్కోర్, కొచ్చి ఈ రెండు కూడా ప్రస్తుత కేరళలో ఉన్నవి. 1920లో వీటి ఓటు హక్కు ఇచ్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీకి సంబంధించి 1921లో మహిళలకి ఓటు హక్కు కల్పించారు. ఏ ప్రాతిపదికన? ఒకటి ఆస్తి ప్రాతిపదికన, రెండోది పన్ను చెల్లింపు ప్రాతిపదికన ఈ ఓటు హక్కు కల్పించడం అనేది జరిగింది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించారు. అంటే లండన్లో ఉంటూ భారతదేశం యొక్క వ్యవహారాలన్నీ కూడా చూసే అధికారి ఇతన్నే భారత హై కమిషనర్. ఈ పదవులు సృష్టించిన సంస్కరణలు ఏవి అంటే మనము మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో కీలకమైనటువంటిది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కేంద్ర బడ్జెట్ విడగొట్టారు, రాష్ట్ర బడ్జెట్ని విడగొట్టారు. అంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు విడగొట్టడం జరిగింది.
ఇంకొకటి లీ కమిషన్ సిఫార్సుల మేరకు, లీ కమిషన్ సిఫార్సుల మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే ఆడిటర్ జనరల్ అన్న పదవుల్ని సృష్టించారు. 2 సంస్థల్ని సృష్టించారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే 1927లో వచ్చినటువంటి సైమన్ కమిషన్ భారతదేశ చరిత్రలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ అనేది 1919లో చేసినటువంటి సంస్కరణలు ఎలా అమలవుతున్నాయనే అంశం మీద ఈ సైమన్ కమిషన్ వేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ ఎవరు వేశారంటే అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అయిన స్టాన్లీ బాల్విన్. ఇతను ఏం చేశారంటే పూర్తిగా సర్ జాన్ సైమన్ నాయకత్వంలో 6 సభ్యులతో కూడినటువంటి రాయల్ కమిషన్ వేశారండి. ఈ రాయల్ కమిషన్లో సభ్యుడు ఎవరంటే కెమో అట్లీ. మనం ఎక్కడో విన్నట్టుంది కెమో అట్లీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు అంటే కెమో అట్లీ, లేబర్ పార్టీ నాయకుడు. ఇతను ఏమనంటే నేను గెలిచినట్టయితే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసిన సందర్భంలో ఆ వాగ్దానం ప్రకారమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మౌంట్ బాటన్ అప్పటి వైస్రాయ్. ఓకేనా? అయితే ఈ సైమన్ కమిషన్ దేనికి వచ్చింది అంటే 1919లో చేసినటువంటి మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా అమలవుతున్నాయి అనే విషయం మీద వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళు 3 సార్లు వచ్చారు భారతదేశానికి. 1930లో నివేదిక ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయము, లాహోర్లో జరిగినటువంటి సైమన్ కమిషన్ రాకని ఎదుర్కొని వ్యతిరేకించింది ఎవరు అంటే అక్కడ లాలా లజపత్ రాయ్. ఎందుకు వ్యతిరేకించారంటే అక్కడ 6 సభ్యుల్లో ఉన్నట్టు ఒక్కడు కూడా భారతీయుడు లేకపోవడం వల్ల ఈ సైమన్ కమిషన్ వ్యతిరేకిస్తారు. ఆ లాలా లజపత్ రాయ్ సౌండర్స్ అనే ఒక బ్రిటిష్ పోలీస్ అధికారి కొట్టడం వల్ల ఆ దెబ్బలకి తట్టుకోలేక చనిపోతాడు. ఆ తర్వాత సందర్భంలో మనం భగత్ సింగ్ గురిచేత అనే విషయం చరిత్రలో చెప్పుకుంటాం. అదే సందర్భంలో మద్రాసులో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ బ్రిటిష్ వారికి సైమన్ కమిషన్ రాకను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి దమ్ముంటే నన్ను కాల్చిన చొక్కా విప్పి చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ 2 అంశాలు కూడా ఈ సైమన్ కమిషన్ రాకడం జరిగినాయి. ఇవి చరిత్రలో చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. కాకపోతే ఈ సైమన్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు ఏమిటి? ఒకటి, రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు చేశారు. అలాగే భారతీయులకు పూర్తి స్థాయిలో స్వయం ప్రతిపత్తి కల్పించారు. అలాగే రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య పెంచారు. ఇంకొక కీలకమైన వ్యవస్థ ఏంటంటే సమాఖ్య వ్యవస్థని ఏర్పాటుకి అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇంగ్లాండ్ వంటి చిన్న దేశం అది, ఇప్పటికి కూడా 10 కోట్ల జనాభా లోపే. వాళ్ళకి సమాఖ్య వ్యవస్థ అవసరం లేదు. కానీ భారతదేశం అనేది విశాలమైనటువంటి దేశము, సుమారు 130 కోట్ల జనాభా కలిగిన దేశం, అప్పటికి 40 కోట్ల జనాభా కలిగిన దేశం. కాబట్టి ఇక్కడ ఒకే ప్రభుత్వం ఉండడం సమాఖ్యం కాదు, వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేది అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేది 2 రకాలైన ప్రభుత్వం ఉండాలని సూచించింది ఏంటంటే సమాఖ్య వ్యవస్థ. దీన్ని సూచించినటువంటి కమిషన్ ఏదంటే సైమన్ కమిషన్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే హైకోర్టులు, రాష్ట్ర హైకోర్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వాలకు నియంత్రించే అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే కమ్యూనల్ అవార్డుల్ని కొనసాగించడం జరిగింది అనేది ఈ సైమన్ కమిషన్లోని కీలకమైనటువంటి అంశాలు. అలాగే రేపు భారత రాజ్యాంగ రచనలకు ముందు మరికొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల గురించి రేపు చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1927 సైమన్ కమిషన్ని భారతీయులందరూ ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భంలో అదే సమయంలో పుండు మీద కారం పోసినట్టు 1927 బ్రిటన్లో జరిగినటువంటి ఎగువ సభలో లార్డ్ బెర్కెన్ హుడ్ అనే అతను
భారతీయుల్ని తీవ్రమైనటువంటి అవమానకరమైన సవాళ్ళు విసురుతారు. అదేమిటి అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని భారతీయులు తయారు చేయగలరా? ఈ సవాల్ను స్వీకరించింది ఎవరంటే మోతీలాల్ నెహ్రూ గారు. 1928 మే 19న ముంబైలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 8 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రాస్తారు. దాన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఈ రాజ్యాంగ రచనలో ఈ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉంటే వాళ్ళ తనయుడు జవహర్లాల్ నెహ్రూ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇది 1928 ఆగస్టు 10వ తారీఖున జరిగింది. అయితే ఈ నెహ్రూ రిపోర్ట్లో ఉన్నటువంటి కీలక అంశాలు ఏమిటంటే స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేయడము, అంటే డొమియన్ ఏర్పాటు చేయడము, కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకి బాధ్యత వహించడము, మైనార్టీలకి 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడము, అలాగే 19 ప్రాథమిక హక్కులను సూచించింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నెహ్రూ రిపోర్ట్లో కీలక అంశం ఏంటంటే 19 ప్రాథమికమైనటువంటి హక్కులను సూచించింది. అయితే అదే సందర్భంలో ఎప్పుడైతే సైమన్ కమిషన్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ఇతని ఆధ్వర్యంలో అప్పటి వైస్రాయ్, భారతదేశ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ ఇర్విన్. ఈ లార్డ్ ఇర్విన్ అనే అతను దీపావళి ప్రకటన చేశాడు. 1929 అక్టోబర్ 31వ తారీఖున. ఈ దీపావళి ప్రకటన అంటే ఏమిటి అంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని మళ్ళీ మచ్చిక చేసుకోవడానికి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దీన్నే దీపావళి ప్రకటన అని పిలుస్తారు. అయితే ఇందులో మొదటి రౌండ్ సమావేశాలు 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగినాయి. అయితే ఇవన్నీ కూడా లండన్లోనే జరిగాయి. మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే లండన్లో. ఎంతమంది హాజరయ్యారంటే 89. ఈ 89 మంది హాజరైన దాంట్లో భారత్ జాతీయ కాంగ్రెస్ పార్టీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఎవరు హాజరయ్యారు? ముస్లిం లీగ్ హాజరయ్యింది, హిందూ మహాసభ సంబంధించిన వాళ్ళు, మిగతా మైనార్టీ వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఇందులో కీలకమైన సభ్యులు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిన్నా, ముంజే, జైకర్, దివాన్ అక్బర్ హైదర్ వంటి వ్యక్తులు ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. భారత్ జాతీయ కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. భారత్ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే హాజరు కాలేదో ఆటోమేటిక్గా ఈ సమావేశానికి ఉన్న ప్రాముఖ్యత కోల్పోయింది. అప్పుడు అదే సందర్భంలో ఇర్విన్ గారు గాంధీ గారితో ఒప్పందం చేసుకున్నారు. దీన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అని పిలుస్తారు. ఇది 1931 మార్చి 5 జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా మహాత్మా గాంధీ గారు అదే సమయంలో శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టడంతో అనేక మంది అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతున్న సందర్భంలో వాళ్ళందరినీ విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్తో పాటు సౌండర్స్ని కాల్చి చంపిన విషయంలో భగత్ సింగ్ యొక్క ఉరితేత కూడాను చర్చించడానికి అవకాశం వచ్చిన మహాత్మా గాంధీ గారు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల అప్పటి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఎప్పటికీ కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నటువంటి సందర్భం అదే. ఆ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో మనకి కీలకమైన భగత్ సింగ్ ఉరితేతకు సంబంధించిన విషయం చర్చకు వచ్చినా కానీ గాంధీ గారు పట్టించుకోలేదన్న విషయం. అలాగే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1931 సెప్టెంబర్ 17 నుంచి డిసెంబర్ 7వ తారీఖు మధ్య జరిగింది. ఇది కూడా లండన్లోనే జరిగింది. కాకపోతే ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి భారత్ జాతీయ కాంగ్రెస్ హాజరయ్యింది. ఎవరు హాజరయ్యారంటే గాంధీ గారు, అలాగే మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు, అలాగే బిఆర్ అంబేద్కర్, జిన్నా వంటి వ్యక్తులు కామన్. అయితే ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మైనార్టీలకి
రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వాలనే ఉద్దేశం ఒకటి ఉంటే, అయితే మొత్తానికి ఈ విభజించి పాలించిన అంశాలని ఎక్కువగా వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మహాత్మా గాంధీతో పాటు అంబేద్కర్ వంటి వ్యక్తులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సందర్భంలో వాళ్ళు తెలివిగా 1932లో కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తారు. నాటి ప్రధానమంత్రి అయినటువంటి రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తారు 1932లో ఆగస్టు 4వ తారీఖున. ఏంటి దీని యొక్క ఉద్దేశం అంటే, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అంటే ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, వీళ్ళతో పాటు ఎస్సీలు కూడా ప్రత్యేకించి నియోజకవర్గాలు కేటాయించడం అనేది ఈ కమ్యూనల్ అవార్డు యొక్క ప్రధాన ఉద్దేశము. దీన్ని పూర్తి స్థాయిలో సమర్థించింది బిఆర్ అంబేద్కర్, దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది మహాత్మా గాంధీ గారు. అయితే ఇదే సందర్భంలో 1932 సెప్టెంబర్ 30వ తారీఖున పూనాలోని ఎర్రవాడలో అమర నిరాహార దీక్ష ఈయన చేపడతారు మహాత్మా గాంధీ గారు. అదే సందర్భంలో రాజాజీ, మదన్ మోహన్ మాలవీయ వంటి వాళ్ళు గాంధీ అంబేద్కర్ల మధ్య సయోధ్య చేపట్టడానికి ఒక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలే పూనా ఒప్పందము. పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? పూనా ఒప్పందం 32లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? గాంధీ, అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా ఈయన ఈ అమర నిరాహార దీక్ష నుంచి గాంధీ గారు విరమించుకోవడం జరుగుతుంది. అయితే ఇదే సందర్భంలో మనకి 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. 3వ రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1932 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 24 మధ్య లండన్లోనే జరుగుతుంది. దీనికి హాజరైన వారి సంఖ్య 46 మంది. అంటే దీనికి గాంధీ గారు కూడా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా హాజరు కాలేదు. ఇక్కడ కీలకమైనటువంటి బిట్లు ఏమిటంటే, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది, రెండోది ఎప్పుడు జరిగింది, మూడోది ఎప్పుడు జరిగింది, కమ్యూనల్ అవార్డు అంటే ఏమిటి, గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటే ఏమిటి, పూనా ఒప్పందం అంటే ఏమిటి, వీటన్నిటికంటే కీలకమైనటువంటి బిట్లు ఏంటంటే 3 సమావేశాలకి హాజరయ్యింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహమ్మద్ అలీ జిన్నా. గుర్తుపెట్టుకున్నాను. అలాగే మహాత్మా గాంధీ గారు ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారంటే కేవలం రెండో రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే. గుర్తుపెట్టుకున్నాను. అలాగే మనకి 1937 ఏప్రిల్ 6వ తారీఖున అమల్లోకి వచ్చినటువంటి 1935 భారత ప్రభుత్వ చట్టము వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మన భారత రాజ్యాంగానికి కీలకమైనటువంటి చట్టము. 60% ఈ చట్టం నుంచే మనం స్వీకరించాము. ప్రజాస్వామ్యమైనటువంటి స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి దేశంగా మనం మారడానికి అవకాశం వచ్చినటువంటి చట్టం ఏదంటే భారత ప్రభుత్వ చట్టము 1935. మన భారత రాజ్యాంగానికి మూలమైన చట్టం ఏదన్నా ఇదే. 60% ఇందులోని అంశాలు మనం స్వీకరించడం జరిగింది. అయితే దీనిలో 321 ప్రకటనలు, 321 ప్రకటనలు, అలాగే 10 షెడ్యూళ్ళు, 14 అధికరణలు, భాగాలు. 321 ప్రకటనలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలుగా ఇది అతిపెద్ద చట్టంగా రూపొందించడం జరిగింది. ఈ చట్టమే మన భారత రాజ్యాంగానికి మూలము. అయితే దీంట్లో ఉన్నటువంటి కీలక అంశాలు ఏమిటి? ఒకటి, అఖిల భారత సమాఖ్య ఏర్పాటు చేయడము. అంటే కేంద్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వం ఉండేలా అఖిల భారత సమాఖ్య ఏర్పాటు చేయడం అనేది ఒక ముఖ్యము. అయితే మనకి అధికారాలు అనేవి ముఖ్యంగా 3 జాబితాలు. ఒకటి కేంద్ర జాబితా, రెండోది రాష్ట్ర జాబితా, మూడోది ఉమ్మడి జాబితా. ఈ మూడింటికి సంబంధం లేనివే అవశిష్ట జాబితా. మొత్తం 4 జాబితాలు వస్తాయి. ఇందులో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు 59, అలాగే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు 54, అలాగే ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు 36. అలాగే
ఈ మూడు అంటే కేంద్ర జాబితా కానీ రాష్ట్ర జాబితా కానీ లేదా ఉమ్మడి జాబితాలో లేని అంశాలు ఏమంటే అవశిష్ట జాబితా. ఈ అవశిష్ట జాబితాలోని అంశాలన్నీ కూడా నాటి గవర్నర్ జనరల్ ఆధీనంలో ఉంటాయి. అలాగే ఇందులో కీలకమైనటువంటి రిజర్వ్డ్ మంత్రిత్వం ఏవైతే ఉంటాయో ఇవి కూడా గవర్నర్తో కూడినటువంటి 10 మంది సభ్యుల సలహా మండలి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అలాగే రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రాల్లో ద్విసభా విధానం, శాసన మండలి, శాసనసభ. అప్పటికి 11 రాష్ట్రాలు ఉంటే అందులో 6 రాష్ట్రాల్లో అప్పుడే అమల్లోకి రావడం జరిగింది. అలాగే మనకి మరో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే సెంట్రల్ లెజిస్లేటివ్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల స్టేట్ లెజిస్లేటివ్. ఇందులో స్టేట్ లెజిస్లేటివ్ నుంచి 260 మంది సభ్యులు పెంచడం జరిగింది. అలాగే సెంట్రల్ లెజిస్లేటివ్ అంటే ఇది దిగువ సభ, మీద ఎగువ సభ, దీనికి 370 మంది సభ్యుల్ని పెంచడం అనేది జరిగింది. అంటే మనకి కేంద్ర ద్విసభా విధానంలో 2 సభలు ఉన్నాయి, ఎగువ సభ, దిగువ సభ. రాష్ట్రాల మండలి ఒకటి, రెండోది కేంద్ర శాసన మండలి అనేది ఇంకొకటి. అయితే ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే ఆంగ్లో ఇండియన్లకి, అలాగే ఇండియన్ క్రిస్టియన్లకి, అలాగే యూరోపియన్లకి, కార్మికులకి, ఇండో క్రిస్టియన్లకి, ఆంగ్లో ఇండియన్లకి, యూరోపియన్లకి, అలాగే కార్మికులకి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్న విషయము, అలాగే 10% ఓటింగ్ పర్సెంట్ ఇవ్వాలని, అంటే మొత్తం దేశ జనాభాలో 10% ఓటు శాతం ఇవ్వాలని దీనిలో కీలక అంశము. ఇంకో ముఖ్యం ఏంటంటే ఫెడరల్ కోర్టు ఏర్పాటు. ఫెడరల్ కోర్టు అంటే సుప్రీం కోర్టు 1+6 ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 6 ఇతర న్యాయమూర్తులు ఉన్నటువంటి ఒక కోర్టు. కాకపోతే ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే మనము బ్రిటన్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అంటే సుప్రీంకోర్టుకు మించి ఉన్నత న్యాయస్థానము బ్రిటన్ ఉన్నత న్యాయస్థానం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో మరో కీలకమైన అంశం ఏమిటంటే బర్మా విడిపోవడానికి కారణము కీలకమైన చట్టం ఏదంటే 1935 భారత ప్రభుత్వ చట్టమే. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు కావడానికి కూడా కారణమైనటువంటి చట్టం ఇదే, రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ. అలాగే మరో కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే కేంద్రంలో యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే రాష్ట్రాల్లో రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇది దీంట్లోని ముఖ్యమైన అంశం. మనకి బిట్లు ఎలా ఇస్తున్నాడంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏ బిట్ అడగడం లేదు, 4 వాక్యాలు ఇస్తున్నాడు. ఇందులో 1 సరైనది, లేదా 1, 2 సరైనవి, లేదా 1, 2, 3 సరైనది, లేదా ఇవన్నీ సరైనవి కావు, 1 మాత్రమే సరైనది అనే బిట్లు కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు. కాబట్టి మనము ప్రతి అంశాన్ని కూడా కీలకంగా మనం చదువుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ 1935లోని అంశాలని చెప్తాడు, 4 ఇస్తాడు, అందులో 2 తప్పు ఉండొచ్చు, 2 రైట్ అవ్వచ్చు. కానీ మనకి 4 పాయింట్లు కూడా మనము చదవాల్సిందే. ఇంతకుముందు డైరెక్ట్ బిట్లు ఇచ్చేవాడు, ఇప్పుడు డైరెక్ట్ బిట్లు అనేవి ఇప్పుడు లేవు. అయితే ఈ భారత ప్రభుత్వ చట్టమైనటువంటి 1930లో చేసిన చట్టాన్ని తీవ్రంగా విమర్శించారు మన వాళ్ళు. అందులో జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారంటే ఇది బానిసత్వానికి సంబంధించినది, ఇది నూతనంగా భారతీయుల పట్ల పూర్తిగా అణిచివేతకి సంబంధించింది, ఇది ఇంజిన్ గట్టిదే కానీ ఇంజిన్ లేనటువంటి గట్టి బ్రేకులు ఉన్నటువంటి యంత్రము అని విమర్శించారు జవహర్లాల్ నెహ్రూ. అలాగే భూస్వామి వ్యవస్థను పటిష్టం చేయడానికి లేదా దృఢం చేయడానికి బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి నాటకంగా అభివర్ణించింది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. ఖచ్చితంగా ఇది పిచ్చిది, పూర్తిగా ఇది చెడ్డది, అనంగీకారమైందని చెప్పింది ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. అలాగే బలవంతంగా రుద్దడం అంటే పేరుకే ప్రజాస్వామ్యం కానీ లోపలంతా శూన్యమని చెప్పింది ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య.
అలాగే ఇంకో కీలకమైనటువంటి విమర్శ, ప్రధాన విమర్శ ఎవరు చేశారంటే విన్స్టన్ చర్చిల్ గారు. ఏమన్నారంటే హిట్లరు ముస్సోలినికి మించి నిరంకుశ అధికారాలు వైస్రాయ్కి ఇచ్చారు. ఫోటోలు చేసినటువంటి అవమానకరమైనటువంటి గొప్ప కట్టడమే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అని చెప్పేసి ఈ విన్స్టన్ చర్చిల్ అనే అతను తీవ్రంగా విమర్శించారు. ఇతను ఎవరో తెలుసండి? బ్రిటన్ ప్రధానమంత్రి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మనకి బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన విన్స్టన్ చర్చిల్ కూడా దీన్ని విమర్శించడం జరిగింది. అలాగే అదే సమయంలో 1940లో ఆగస్టు ప్రతిపాదనలు, అప్పటి వైస్రాయ్ లిన్లిత్గో కాలంలో జరిగింది ఆగస్టు ప్రతిపాదనలు. ఈ ఆగస్టు ప్రతిపాదనలో భాగంగా డొమినియన్ అంటే స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ప్రత్యేకించి భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే రాజ్యాంగ పరిషత్తులో మైనార్టీలకు కూడా అవకాశం కల్పించాలని సూచించింది. ఇవే ఆగస్టు ప్రతిపాదనలు. అలాగే క్రిప్స్ రాయబారం అంటే ఏమిటి? ఇది కూడా 1942లో జరిగినటువంటి సంఘటన. క్రిప్స్ రాయబారం అనేది 1942 మార్చి 11వ తారీఖున రావడం జరిగింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఈ క్రిప్స్ రాయబారంలోని కీలక అంశాలు ఏమిటంటే రాజ్యాంగ పరిషత్తుని అధికారంగా ప్రకటించారు. కాకపోతే ప్రత్యేకంగా పాకిస్తాన్కి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ కావాలని చెప్పి కాంగ్రెస్తో తీవ్రంగా వీళ్ళు ముస్లిం లీగ్ అనేది తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఇదే సందర్భంలో మహాత్మా గాంధీ క్రిప్స్ రాయబారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దివాలా తీయబోయే బ్యాంకు మీద ముందస్తు తేదీని ఇచ్చినటువంటి చెక్కుగా అభివర్ణించారు. అంటే చెల్లని చెక్కుగా అభివర్ణించినటువంటి విషయం ఏది అంటే క్రిప్స్ ప్రతిపాదనలు. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చున్నాడు. అలాగే సిఆర్ ఫార్ములా అంటే సి రాజగోపాలాచారి ఫార్ములా. ఇతను ఏం చేశారంటే 1944లో అప్పుడున్న పరిస్థితులు ముస్లిం లీగ్ యొక్క వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రత్యేక పాకిస్తాన్ కావాలని కోరుతూ ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ కూడా కోరుకోవడంతో అప్పటికే శృతి మించిపోవడం వల్ల మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకోరన్న పూర్తిగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత ఈ సిఆర్ అంటే సి రాజగోపాలాచారి గారు మహాత్మా గాంధీ గారి ఆమోదంతో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అదేంటంటే ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు తప్పదు అన్నట్టుగా. అలాగే ఆ తర్వాత కాలంలో అప్పటి ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ హయాంలో అప్పటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ వేవెల్ 1945లో సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఏం చేస్తారంటే మొట్టమొదటిసారిగా ఈ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలోని దాని యొక్క అధికారాన్ని విస్తృతం చేశారు. అందులో బ్రిటిష్ వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఒక హై కమిషనర్ పదవిని కూడా సృష్టించారు. అలాగే వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఒక సైన్యాధిపతిగా భారతీయుడు ఉండాలని, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా భారతీయుడే ఉండాలని చెప్పి, అలాగే జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ దీంట్లో 1940 సిమ్లా ఒప్పందంలో భాగంగా ఇవన్నీ జరుగుతాయి. అలాగే క్యాబినెట్ మిషన్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. క్యాబినెట్ మిషన్ 1946 అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అట్లీ సూచన మేరకు ముగ్గురు బ్రిటిష్ అధికారులైనటువంటి సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్ ఫెథిక్ లారెన్స్ అనే ముగ్గురు సభ్యులతో కూడినటువంటి క్యాబినెట్ మిషన్ 1946 మే 16వ తారీఖున రావడం జరిగింది. వీళ్ళు సూచించింది ఏమిటంటే ఇండియన్ యూనియన్, రాష్ట్రాల యూనియన్గా ఏర్పాటు అవ్వాలి. అలాగే 14 మంది సభ్యులతో కూడినటువంటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పాకిస్తాన్ ఏర్పాటుకి వీళ్ళు పూర్తి స్థాయిలో అంగీకారం తెలపలేదు. అలాగే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి, దానికి తగినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే
14 మందితో కూడినటువంటి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరంటే క్యాబినెట్ మిషన్. అలాగే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరంటే క్యాబినెట్ మిషన్. అలాగే కింది వారిలో క్యాబినెట్ మిషన్లో సభ్యులు కాని వారు ఎవరు, అయిన వారిని అడుగుతుంటారు. అందులో భాగంగానే 1946 సెప్టెంబర్ 2వ తారీఖున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా వ్యవహరించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే 1946 సెప్టెంబర్ నుంచి 1946 అక్టోబర్ 29 వరకు ముస్లిం లీగ్ పూర్తిగా వ్యతిరేకించి మళ్ళీ అక్టోబర్ 29లో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్ కూడా భాగమవడం అనేది జరిగింది. ఆ తర్వాత కాలంలో 1947లో అట్లీ ప్రకటన. బ్రిటన్లోని కామన్ సభలో అప్పటి ప్రధానమంత్రి కెమో అట్లీ మాట్లాడుతూ భారతదేశానికి స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ప్రత్యేక దేశంగా ఇవ్వడానికి 1948 జూన్లోగా ఎట్టి పరిస్థితిలో ఆ దేశాన్ని స్వాతంత్రం ఇస్తామని చెప్పి అట్లీ ప్రకటిస్తాడు ఫిబ్రవరి 20వ తారీఖున. 1947 ఫిబ్రవరి 20వ తారీఖున కామన్ సభలో. అలాగే అదే సందర్భంలో గాంధీ గారు ఈ ప్రకటనని అత్యుత్తమైనదిగా కూడా ప్రశంసిస్తారు. అదే సందర్భంలో మౌంట్ బాటన్ 1947లో మౌంట్ బాటన్ కూడా ఒక చట్టాన్ని తీసుకొస్తారు. ఈ చట్టం ప్రకారము 1947 ఆగస్టు 15 కల్లా భారతదేశము పాకిస్తాన్గా 2 దేశాలకు విభజించి స్వాతంత్రం ఇస్తామని ప్రకటిస్తారు. ఆ తర్వాత కీలకమైన చట్టం ఏదంటే స్వాతంత్ర చట్టం. ఈ చట్టం అనేది 1947 జూలై 18వ తారీఖున ఈ చట్టాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేయడం జరిగితే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో ఇది అమల్లోకి రావడం జరిగింది. దీంతో భారత రాజ్యాంగాన్ని రచించే ముందు కీలకమైనటువంటి చరిత్ర సంబంధించిన విషయాలు మనం చర్చించుకున్నాం. అయితే ఇవన్నీ భారతీయ చరిత్ర కోసం మళ్ళీ చెప్పినప్పుడు భారత జాతీయోద్యమంలో కీలకమైనటువంటి అంశాలన్నీ మరొకసారి మీ ముందుకు చర్చకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.